నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీళ్లను తాగునీటి అవసరాల నిమిత్తం మంచినీటి చెరువులన్నీ నింపే కార్యక్రమాన్ని చేపట్టాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా త్రాగునీరు సమస్యలు ఎక్కడా రాకుండా, వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. దానికి అనుగుణంగా ఈరోజు మంచినీళ్ళ చెరువులన్నీ కూడా నింపుతున్నాం. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా, పశువులకు కూడా ఇబ్బంది లేకుండా చెరువులు కూడా నింపుతున్నాం. ఇక్కడ అధికారులకి ఆదేశించాం, పూర్తి స్థాయిలో చెరువు నింపాలి, రోజు మార్చి రోజు తాగునీరు ఇవ్వాలి, ఫిల్టర్స్ కూడా వెంటనే దాన్ని మొత్తం కూడా పరిశుభ్రం చేయాలని చెప్పడం జరిగింది. మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు 4 నెలల క్రితం టెండర్ పాడి ఇంతవరకు పనులు మొదలు పెట్టనందువలన వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. మెగా ఇంజనీరింగ్ కంపెనీ 4 నెలల క్రితం టెండర్ పూర్తి అగ్రిమెంట్ అయ్యి పనులు ప్రారంభించకపోవడం చాలా దురదృష్టకరం. అందుకే ఈరోజు ఎస్సీ తోటి సిఈతో కూడా మాట్లాడుతున్నాం. త్వరితగతిన పనులు ప్రారంభించాలి. వినుకొండకి శాశ్వత మంచినీటి పథకం అందించటమే మా లక్ష్యం. వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం కంట్రిబ్యూషన్ తాగునీటికి ఇవ్వనందువల్లనే మంచినీటి స్కీములు రాష్ట్ర వ్యాప్తంగా ఆగిపోయినాయి. ఏం మంచినీళ్ళు అవసరం లేదా ప్రజలకి? మరి ఆనాడు ముఖ్యమంత్రి వైసీపీ పాలనలో ఎందుకు నిర్లక్ష్యం చేశారు తాగునీరు? కేంద్ర ప్రభుత్వం నుండి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే ఎన్డీఏ పాలనలోనే శాంక్షన్స్ తీసుకురావడం మొదలుపెట్టాను. శాంక్షన్స్ తీసుకొచ్చాం ఆ రోజు. కానీ 5 ఏళ్ళు వైసీపీ పాలనలో డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ చేయలేదు. ఎస్టీపీ ప్లాంట్స్, సీవేజీ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఇవి 2021లో ఈ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వచ్చింది. దీనికి కేవలం కట్టాల్సింది 20% రాష్ట్ర ప్రభుత్వం, 80% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఏమి రోగం? ఇప్పుడు మంచిగా ఈ కాలుష్యమైనటువంటి వాటరు, మురుగునీరు శుద్ధి చేసి వాటిని మళ్ళీ మంచినీళ్ళుగా కన్వర్ట్ చేసి మనం పంపితే అవి పొలాలకి తాగునీరుగా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సీవరేజ్ ప్లాంట్స్ చాలా అవసరం, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ చాలా అవసరమని ఈరోజు ప్రధానమంత్రి గారు గుర్తించి తాగునీరు అట్లాగే మురుగునీరు శుద్ధి ఇవి 2 కూడా చాలా అవసరం అని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు దేశవ్యాప్తంగా చర్యలు చేపట్టింది. దురదృష్టం ఏంటంటే 5 ఏళ్ల దుర్మార్గ పాలనలో అవినీతి దోపిడీ, వేల కోట్లు దోచుకున్నారు. ఇసుకలో దోపిడీ, గనుల్లో దోపిడీ, మద్యం, కల్తీ మద్యం, నాసి రకం మద్యంతో దోపిడీ చేశారు ప్రజల్ని. ప్రజల ప్రాణాలతో, ఆరోగ్యాలతో చెలగాటమాడారు. కానీ తాగునీరు గురించి పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. తాగునీటికి స్కీములకి అట్లాగే అర్బన్ హౌసింగ్కి రాష్ట్ర ప్రభుత్వం కంట్రిబ్యూషన్ కట్టుంటే కేంద్రం నిధులు వెనక్కిపోయాయి కాదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే మంచినీటి స్కీములు ఆగిపోయినాయి. అట్లాగే అర్బన్ హౌసింగ్ టిట్కో ఇళ్ళు ఆగిపోయినాయి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలకు నరకం చూపించారు. పేద ప్రజలకు ఇళ్ళు పూర్తి చేయలేదు, తాగునీరు శాశ్వత మంచినీటి పథకం చేయకుండా గాలికి వదిలేసి ఎంత బాధాకరం అండి. అందుకే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు శరవేగంతో తాగునీటి శాశ్వత మంచినీటి పథకాలను పూర్తి చేస్తున్నాం. 240 కోట్లతోటి శాశ్వత మంచినీటి పథకం 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం. ప్రతిరోజు వినుకొండ పట్టణం అంతా నీళ్ళు ఇస్తాం. ఒక వినుకొండ పట్టణమే కాదు, పిడుగురాళ్ళ, మాచర్ల, అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీలో అమృత్ స్కీము అట్లాగే శాశ్వత మంచినీటి పథకాన్ని పూర్తి చేసి ప్రజలు రుణం తీర్చుకుంటాం. చంద్రబాబు గారి లక్ష్యం ఒకటే, సురక్షితమైనటువంటి మంచినీళ్ళు, శాశ్వత మంచినీటి పథకాలు ప్రజలకు అందించాలని ఈ లక్ష్యం నెరవేరుస్తాం. అట్లాగే ఎస్టీపీ 55 లక్షల లీటర్లు పర్ డే శుద్ధి చేసేటువంటి కెపాసిటీ 9,07,00,000తోటి చెక్కవాగు మీద, అట్లాగే ముట్ల కాలనీలో 50,70,000 లీటర్లు పర్ డే కెపాసిటీ, 9,40,00,000తోటి ఇక్కడ ఒక ప్లాంట్, మొత్తం 2 ఎస్టీపీ ప్లాంట్స్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ 18,47,00,000తో ఈ 2 ప్లాంట్స్ని పూర్తి చేస్తున్నాం. దీనివల్ల వినుకొండ పట్టణంలోటి మురుగునీరు అంతా కూడా ఈ 2 చోట్లకు వస్తుంది. దాన్ని మళ్ళీ శుద్ధి చేసి మంచినీళ్ళుగా కన్వర్ట్ చేసేసి కొంత ఎరువు తయారు చేసి కొంత మంచి వాటర్ తయారు చేసి మళ్ళీ కాలువలోకి వదిలిపెట్టడం జరుగుతుంది. దీనివల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. జబ్బులు రాకుండా ఉంటాయి, బ్యాక్టీరియా డెవలప్ అవ్వకుండా ఉంటుంది, అలాగే మురుగు వాసన లేకుండా పోతుంది. ఆ విధంగా టౌన్లో మురుగు వాసన లేకుండా చేయడం కోసం మరి ఈ ప్లాంట్స్ తీసుకొచ్చాం. అంటే 2021 అదే వైసీపీ ప్రభుత్వంలో 4 సంవత్సరాలు వాళ్ళు ఏమీ చేయకుండా వదిలేశారు.
5 ఏళ్ళు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పూర్తి చేయలేదు. 4 సంవత్సరాలు కేంద్రం ఇచ్చినటువంటి నిధులు 80% నిధులు ఇస్తే ఆ 20% ఇవ్వడానికి చేతులు రాలా. అంటే 20% ఇవ్వకపోవడం వల్ల 80% నిధులు కోల్పోవటం. ఏమన్నా ఒక కామన్ మ్యాన్ అడిగినా ఇది ఎంత ఘోరం, ఎంత తప్పు అని చెప్తారు. ఇలాంటి అనాలోచితమైనటువంటి పనులు, ప్రజలకి నష్టం జరిగే పనులు వైసీపీ పాలనలో జరగడం చాలా బాధాకరం. అట్లాగే కొత్తగా వెట్ అండ్ డ్రై వేస్టేజ్ ప్రాసెసింగ్ యూనిట్ 2 కోట్లతోటి శాంక్షన్ అయింది. దాన్ని కూడా రానున్న 3 నెలల్లో దాన్ని కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వెట్ అండ్ డ్రై వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ని, దీన్ని టౌన్లో వచ్చేటువంటి వేస్ట్ అంతా కూడా వెట్ అండ్ డ్రై సెపరేట్ చేసి దాన్ని మళ్ళీ ప్రజలకు ఉపయోగపడే విధంగా తయారు చేయడం. దీని ద్వారా ఆపరేషన్ క్లీన్ స్వీప్, ప్రతి వారం ఒక స్పెషల్ డ్రైవ్ ఒక్కొక్క థీమ్ మీద. ఈ వారం మురికి కాలువలన్నీ కూడా శుభ్రం చేయటం. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశాలకు ప్రతి మున్సిపాలిటీ అభివృద్ధి చేసి క్లీన్ అండ్ గ్రీన్ మంచి వాతావరణం ఇవ్వడమే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఆ రోజు వైసీపీ పాలనలో చెట్లు నరికేస్తే ఈరోజు చెట్లు పెంచుతున్నాం. వాతావరణ కాలుష్యం తగ్గించడం కోసం, సకాలంలో వర్షాలు పడటానికి రాష్ట్రంలో కోట్లాది మొక్కలు నాటే ప్రక్రియ ఈరోజు చేపట్టింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. మొక్కలు నాటే కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా తగిన చర్యలు చేపట్టడం ఎంతో అభినందనీయం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి వచ్చినటువంటి 240 కోట్లతోటి ప్రాజెక్టు 2 సంవత్సరాల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇస్తాం. 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేంది కనీసం 1% కూడా చేయలేదు వైసీపీ పాలన. మేము దాన్ని ఆ స్కీమ్ని సంపూర్ణంగా పూర్తి చేసి ప్రతిరోజు వినుకొండ పట్టణంలో మంచినీళ్ళు ఇచ్చే స్కీము పూర్తి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, కొండ మున్సిపాలిటీకి సంబంధించి మంచినీటి చెరువుని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు పర్యవేక్షించడం జరిగింది. ఆ నీరు, నాగార్జున సాగర్ నీరుని మరలా ప్రజలకి రోజు మార్చి రోజు ఇచ్చే విధంగా అక్కడ ఉన్నటువంటి వాటర్ స్కీమ్ని పూర్తి స్థాయిలో నింపేదానికి ప్రభుత్వం ద్వారా అనుమతులు తీసుకొచ్చి ఈరోజు నింపుతామన్నారు. ఇంత వేసవి కాలంలో కూడా ప్రజలకి రోజు మార్చి రోజు నీరు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నటువంటి చీఫ్ విప్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడే చూసాం ఈ కలుషిత నీరుని శుద్ధి చేసేటటువంటి కర్మాగారాలు. అంటే 2 స్కీమ్స్ మనకి కేంద్ర ప్రభుత్వం నాటి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇక్కడ శాంక్షన్ చేయించడం జరిగింది. అయితే 80% వాళ్ళు ఇస్తే 20% మనం రాష్ట్ర ప్రభుత్వం కట్టాలా, లేకపోతే మున్సిపాలిటీ కట్టాలా. ఆ నిధుల్ని కట్టినందువల్ల 2001 నుంచి 2005 వరకు కూడా అది నిర్వినియోగం అయింది. ఈ రోజున మరలా చీఫ్ విప్ గారు దాన్ని ఆలోచన చేసి ఆ స్కీములు ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ 2021 నుంచి 24 వరకు కూడా అది నిరుపయోగంగా వచ్చినటువంటి నిధులు ఎనిక్కిపోయే పరిస్థితి. ఈ రోజున మరలా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ నిధులను ముందుకు తీసుకొచ్చే క్రమంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీనిలోని ప్రత్యేకత ఏంటంటే, వినుకొండ పట్టణంలో వర్షం పడ్డప్పుడు కానీ ప్రతిరోజు వచ్చేటటువంటి నీరంతా కలుషిత నీరు మొత్తం, డ్రైనేజ్ వాటర్ మొత్తం 2 ప్రాంతాలకు చేరిద్ది. ఒకటి చక్కవాగు, 2 మన చెడగడ పడిపోయే మురికి కాలువలు, ముష్టకొండ కాలనీ, దాన్నే నెహ్రూ నగర్ కాలనీ అని కూడా అంటారు. అక్కడ ఈ 2 స్కీములు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వీటి ద్వారా ఈ నీటిని శుద్ధిపరిచినట్లయితే వినుకొండలో ఉన్నటువంటి చెట్లకి అందించవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా రైతులకి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ నీరుని సద్వినియోగం పరుచుకున్నట్లయితే ఆ కలుషిత నీరు లేకుండా ఆ మంచినీటి ద్వారా మంచి పంటలు పండించుకునే అవకాశం ఉంది.